లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పార్లమెంట్ స్థానాలపై ఫోకస్ పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి సీఎం హోదాలో లోక్సభ ఎన్నికల్లో గెలుపు ఆయనకు సవాల్గా మారిన దృష్ట్యా సమీక్షలు షూరు చేశారు. ఇందులో భాగంగానే గతంలో తాను ఎంపీగా గెలిచిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. లోక్సభ ఎన్నికలపై ఆ పార్లమెంటు నియోజకవర్గ నేతలతో చర్చించారు. దేశంలోని అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజ్గిరి అన్నారు. ఆనాడు ఎంపీగా గెలిపే ప్రస్తుతం తెలంగాణకు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేలా చేసిందన్నారు. 2019 మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి కేసీఆర్ పతనం మొదలైందని కార్యకర్తలతో సమావేశంలో అన్నారు. గతంలో నాయకులు అమ్ముడుపోయిన కార్యకర్తలు తనను గెలిపించుకున్నారన్నారు. మల్కాజ్గిరిలో 2964 బూత్లలో ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేశారని కొనియాడారు. హరితహారానికి మొక్కలు వనపర్తి జిల్లా నుండే నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. గురువారం ఉదయం పెద్దమందడి మండలం జంగాయపల్లి గ్రామ పరిధిలోని అటవీశాఖ నర్సరీ సందర్శించి పరిశీలించారు. వేసవిలో మొక్కలు ఎండిపోకుండా సరైన విధంగా నీరు పోసి ఎప్పటికప్పుడు బ్యాగులు మారుస్తూ మొక్కలను సమీక్షించాలని సూచించారు. వచ్చే హరితహారం కార్యక్రమానికి జిల్లాకు అవసరమైన మొక్కలు జిల్లాలోని నర్సరీల నుండే వాడుకునే విధంగా చూడాలని సూచించారు. గత మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం జరగడంతో అతడు పదవి కోల్పోయాడు. ఇందులో భాగంగా మెదక్ జిల్లా తుఫ్రాన్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక గురువారం నిర్వహించగా చైర్మన్గా 4వ వార్డు సభ్యురాలు మామిండ్ల జ్యోతి కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి కొందరు విలేకరులు రాకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విలేకరులు మాట్లాడుతూ ఆర్డీఓ, డిపిఆర్ఓ, కమిషనర్ నిర్లక్ష్యం వలన అక్కడికి వచ్చిన మీడియాకి అవమానం జరిగింది అని పేర్కొన్నారు. పాస్లు పైనుండి రాలేదు అంటూ కొందరు విలేకరులను లోపలికి రాకుండా బయట ఎండలో నిలబెట్టి ఆంక్షలు విధించారు అని ఆరోపించారు. అధికారుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారుల అత్యుత్సాహం వల్లనే ఈ అవమానం జరిగిందని, దీనిపై కలెక్టర్కి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అయితే ఈరోజు తుఫ్రాన్ మున్సిపాలిటీలోని మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో భాగంగా జర్నలిస్టు మిత్రులందరికీ అక్రిడేషన్ అని చెప్పేసి ఆంక్షలు విధించారు. సరే, అందులో ఆంక్షలు విధించడం అంటే జర్నలిస్టులకు అందరం ఉన్నాము, మరి అయితే ఏంటంటే అక్రిడేషన్ లేకుండా అందరికీ ఏదైతే పాసులు ఇష్యూ చేయాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల పాత్ర చూస్తే మాత్రం చాలా ఘోరంగా ఉంది. జర్నలిస్టులు ఇప్పటిదాకా ఎండలో నిలబడడం జరిగింది. అయితే ఏంటంటే జర్నలిస్టులు అక్రిడేషన్ అని పెట్టారు. అక్రిడేషన్లో ఇట్లా సగం ఉన్న వాళ్ళకి ఇచ్చారు, సగం లేని వాళ్ళకి ఇచ్చారు. అయితే ఈ కాకుండా ఎలక్షన్లు ఉంటే మొత్తం ఇవ్వకుండా అయిపోతుంది. సగం ఇవ్వడం ఏంది, సగం ఇవ్వకపోవడం ఏదో. మీ మిత్రులు ఏంటంటే ఆఫీసులకి ఫోన్ చేసి వార్తలేవు అని వాళ్ళని అడుగుతున్నారు. అయితే ఇది ఇదేం న్యాయమని ప్రశ్నిస్తున్నారు. దాన్ని ముఖ్యమంత్రి దృష్టికి, అలాగే ఈ మంత్రి దృష్టికి, మళ్ళీ ఒకటి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. డిపిఆర్ఓ పాత్ర చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏంటంటే ఇక్కడ ఎటువంటి రాకుండా ఏదో లోలోపంగా ఎవరు పని చేస్తుందో ఎవరో తెలియదు, పని చేయదు ఎవరో తెలియదు, వాళ్లకు పాసులు ఇస్తున్నారని చెప్పేసి కూడా అనడం జరుగుతుంది. జర్నలిస్టులకు ఇట్లాంటి అక్రమాలు జరిగితే అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నా కానీ వాళ్ళు ఇప్పటి వరకు మిత్రులు చూడొచ్చు. వార్తలు మేము గత 20 సంవత్సరాల నుంచి నేను నేషనల్ మీడియా చేసుకున్న తమ్ముడు సాక్షి, నేను సీటు తెలంగాణ, ఇంకోటి ప్రజాపూర్, ఇంకందరికీ అక్రిడేషన్లు ఉన్నాయి, నాన్ అక్రిడేషన్లు అయినా సరే కొందరికి ఇవ్వడం ఏంది, కొందరికి ఇవ్వకపోవడం ఏంది, దీని చర్యలు ఏంది, దీని మీద మరి కలెక్టర్ ఏం స్పందించాలి, వీళ్ళని సస్పెండ్ చేయాలి. ఎవరైతే డిపిఆర్ఓ కావచ్చు, అధికారులు ఎవరు పాత్ర ఉన్నా కానీ పత్రికలు కొందరు ఉన్నారు, కొందరు లేని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం.
ఎట్టి పరిస్థితుల్లో జర్నలిస్టుల మీద ఇట్లాంటి ఏంటంటే చులకనగా చూడడము, దాన్ని ఏంటంటే పార్షియాలిటీ చూడడం అనేది చాలా తప్పు. ఇది ఏంటంటే అక్రిడేషన్ దేని గురించి అసలుకి ఉన్నవారికి వాస్తవానికి అదే లేని వారికి కూడా ప్రవేశించాలి. ఎందుకంటే వార్తలు ప్రజల శ్రేయస్సు గురించి తీస్తున్నాము. ఏదైతే 4th పిల్లర్ ఎస్టేట్ అని అంటాం, 4th పిల్లర్ ఎస్టేట్ అని చెప్పేసి ఆల్రెడీ జర్నలిస్ట్ ఏడ విలువ ఉంది ఏం కథ, దీని గురించి మాత్రం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పోలీసులు కావచ్చు, తహసీల్దార్ ఎవరైతే మన ఆర్డీఓ కావచ్చు, కమిషనర్ కావచ్చు, మన డిపిఆర్ఓ కావచ్చు, పట్టించుకొని ఏదైనా ఇచ్చేసేయాలి. అక్రిడేషన్ ఉండడం ఏంది, లేకపోవడం ఉన్నోళ్ళకే ఇస్తలేరు. మొత్తానికి ఇవ్వకపోయేది ఉన్నోళ్ళకేంది, లేకపోవడం ఉన్నోళ్ళకే సరిగ్గా ఇస్తలేరు. ఇద్దరిని పార్షియాలిటీ చూడడం ఏంది. అందుకే కలెక్టర్ గారి దృష్టికి, మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాయి. ఏంటంటే ఇలాంటి అక్రమాలు చేసి అధికారులను వెంటనే సస్పెండ్ చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జర్నలిస్టులకు అక్రిడేషన్ అనేది ఎందుకంటే అక్రిడేషన్తో హెల్త్ కార్డు వస్తుంది, అక్రిడేషన్తో బస్సు పాసు ఫెసిలిటీ వస్తుంది. అక్రిడేషన్ అనేది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు అయిపోయింది. అక్రిడేషన్ జర్నలిస్టులకు సంబంధం లేదు. జర్నలిస్టులకు ఏముండాలి, పీజీ జర్నలిజం ఉండాలి, క్వాలిఫికేషన్ ఉండాలి, వార్తల భాష దమ్ము ఉండాలి, ప్రజలకు మనకు అధికారులకు మంచి ప్రజలను మనం చైతన్యపరుస్తుండాలి, వాళ్ళకు మనం సేవ చేస్తుండాలి. అంతేగాని అక్రిడేషన్ ఉన్నలకు నాన్ అక్రిడేషన్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలామంది 10,000 పెట్టుకొని 20,000 ఖర్చు పెట్టుకొని అక్రిడేషన్లు తెచ్చుకుంటారు. ఇంకోసారి మనము జర్నలిస్టులను వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళ వార్త రాసే విధానాన్ని బట్టి చూడాలి, కానీ అక్రిడేషన్ మీద చేయొద్దని చెప్పి నేను తెలియజేస్తాను. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో వెల్దుర్తి గ్రామంలో మత్స్యశాఖ సభ్యుల ఆరోపణ మేరకు జిల్లా అధికారి రాజారాం మరియు సిబ్బంది విచారణలో భాగంగా వెల్దుర్తి మత్స్యశాఖ భవనం దగ్గర అందరి సభ్యుల సమక్షంలో పిటిషన్ ఇచ్చిన సభ్యుల వాదనలు విన్నారు. మత్స్యశాఖ అధ్యక్షులు వెంకటేశం చెప్పిన వివరాలు కూడా రాసుకున్నారు. తదుపరి 10 రోజుల తర్వాత విచారణ చేసి రిపోర్టు సభ్యుల సమక్షంలో తెలియజేస్తామని మాట్లాడినారు. అయితే ఏమిటంటే మా కులంలో ఇప్పటికీ ఒక 10 ఏళ్ల సంది ఇంతవరకు కూడా ₹1 కూడా మా అధ్యక్షుడు అంటే అప్పటి నుంచి ఇంతవరకు ₹1 కూడా పంచుకునేది లేదు. సంఘ సభ్యులు 271 మంది సభ్యులు ఉన్నాం. ఏది కూడా అడిగినా కానీ అధ్యక్షుడు ఏది కూడా నాకు తెలియదని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అడగబోతే మేజర్గా ఇది కూడా మేము అధికార దృష్టికి తీసుకొచ్చాము ఈరోజు. ఇంకో విషయం ఏంటంటే సార్, మరి అప్పుడు 1 ఎకరం భూమి అని కొన్నారు మా సంఘానికి, కానీ అతను ఇచ్చిన ఆయన మీ కులానికే ఇచ్చినామని చెప్తుండు. కానీ మా ఉన్న అధ్యక్షుడు మాత్రం నేను మీరు పైసలు కట్టలేదు అది అని మా మీద ఆరోపణలు చేసి మమ్మల్ని బెదిరించి ఆయన పట్ట చేసుకుంటారు సార్. ఇప్పుడు అది కూడా లేదు. కేవలం మేము ఒక ఆయన నుంచి అమినా నుంచి వాంగ్మూలం తీసుకొచ్చి కూడా ఇప్పుడు మేము అధికారిక ముంగట పెట్టినాం. అది కూడా మాకు విచారణ జరగాలి. ఇప్పుడు వచ్చిన రాజారాం సార్ కూడా లెక్కలను విచారిస్తాను, పూర్తి స్థాయిలో ఇంకా జరగలేదు. అయితే ఇప్పుడు ఆ సార్ ఉండి అన్ని ఒకరోజు తేల్చేయని విషయం మీద సార్ అన్నాడు. సమస్యలు అంటే ఉన్నాయి సార్. ఎందుకు ఇప్పుడు అధ్యక్షుడు ఏదన్నా ఎవరైనా అడగడానికి ముందుకు వస్తే భయభ్రాంతులకు లోన్ చేయడం, వాళ్ళ వ్యక్తిగత ఆరోపణలు చేయడం, వాళ్ళ ఇక అన్నదమ్ములు ఉంటే వాళ్ళకు వైరం కలిపేయడం, భూముల కాడ గొడవలు, ఇవన్నిటి దీంట్లోకి తీసుకొస్తారు సార్. ఆ పర్సనల్ విషయాలన్నిటి కూడా కులంలోకి రుద్దడం మేజర్గా. ఇవన్నీ జరగడం వల్ల ఆదాయం ఎంత ఉంది, అప్పు చాలా ఉంది కానీ ఆదాయం ఇంతవరకు చూపియ్యరు. సంఘంలో ఇప్పటి వరకు ఆదాయం ఎంత వచ్చిందని ఒక క్యాండిడేట్ కూడా తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి మా సభ్యులు ఇంతమంది ఈరోజు వచ్చారు, కానీ వీళ్ళకు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, మనకి ఎంత పంచుకుంటాం అనేది ఇంతవరకు అసలు రూపాయి కూడా ఇంతవరకు ఒక క్యాండిడేట్ ఒకరికి ఇచ్చింది. అది కూడా అప్పు తీసుకొచ్చి పంచి కమిటీ సభ్యులను అడిగితే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. ఒక 2-3 తప్ప ఎవరు సెక్రటరీ అసలు సపోర్ట్ లేదు. మొత్తం కులాన్ని నీ విచారణ పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటాం. మాది యాదాద్రి జిల్లా వెలిగొండ మండలం వెల్లువర్తి గ్రామం. మాది మత్స్య పరిశ్రమ శాఖ. నేను అందులో ఒక సభ్యుడిని. మా అధ్యక్షుడు గత 5 సంవత్సరాలుగా ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన పరిపాలన మొత్తం మమ్మల్ని బెదిరించినట్టే ఉంది. నేను ఒక కార్ డ్రైవర్ అన్నా, నాకు ఒక రోజు కిరాయిలు రాకుండా నా వృత్తి చేసుకుందామన్నా ఆ వృత్తి చేయనీయకుండా అడ్డుపడుతున్నాడు. ఎక్కడో అందరూ ఒకటైతే ఈ లెక్కలు అడిగితే ఆయన మీద వస్తుందని చాలా దోపిడీ చేసిండు అన్న, ఘోరమైన దోపిడీ. ఈరోజు మా వృత్తి లేకుండా ఏమన్నా అంటే మీకు చేయనయ్యాను మీరేంది అన్నట్టు మాట్లాడుతున్నాడు. వాళ్ళ లెక్కలు మాత్రం ఏ రోజు క్లారిటీ లేవు. ఇంతవరకు దాదాపు 10 ఏళ్ల నుంచి ₹1 మాకు ఒక సభ్యునిగా మాకు చెరువు మీద ఏ ఆదాయం లేకుండా చేసినాడు. ఉపాధి లేదు. 1 ఎకరం భూమి అప్పుడు మా తాతలు ఎకరం భూమి
వెల్వర్తి గ్రామంలో కొంతమంది సభ్యులు సంఘ అధ్యక్షుడి పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి మాకు గత 15-20 రోజుల క్రితం మాకు ఒక ఇచ్చిన పిటిషన్ మేరకు మేము ఈరోజు గ్రామంలో సంఘ ఆవరణలో మేము ఈ విచారణకు సంఘ అధ్యక్షుడు ఏవైతే ఈ అవినీతి ఆరోపణలు చేసిన దానికి సంబంధించిన లెక్కలు ఆయన ఈ చెరువుల మీద పట్టిన చేపలకు సంబంధించిన లెక్కలు ఆ బుక్స్ రికార్డ్స్ కూడా మేము అన్నీ కూడా ఎంక్వైరీ చేయడానికి రావడం జరిగింది. దీంట్లో కొంతమంది ఏవైతే వాళ్ళు అప్లికేషన్ మాకైతే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా మేము తీసుకోవడం జరిగింది. అందరి సమక్షంలో వాళ్ళు వినిపించారు. అధ్యక్షుడు కూడా ఆయన తరఫున కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఆ లెక్కలకు సంబంధించినవి కూడా మేము అన్ని రికార్డ్స్ అన్నీ కూడా మేము తీసుకెళ్ళి క్షుణ్ణంగా ఇద్దరి సంబంధించిన వాళ్ళకి కమిటీ వాళ్ళు ఇద్దరి గ్రూప్లను తీసుకొని వాళ్ళ సమక్షంలో డీటెయిల్గా ఈయనకు సంబంధించిన ఆ అకౌంట్స్ లెక్కలు చేపల లెక్కలు కూడా మేము ఎంక్వైరీ చేసేసి దీనిపైన మేము చర్య తీసుకుంటాం. సార్ ఇక్కడ మత్స్యశాఖ నిబంధనలు ఇవి కూడా పాటించకుండానే సభ కార్యక్రమాలు ఇక్కడ సొసైటీ జనరల్ బాడీ 6 నెలల కోటి జనరల్ బాడీ అన్నారు కదా, అదేం కూడా ఇక్కడ సొసైటీ ఒక ప్రతి సంఘంలో ఈ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అనేది ఏదైతే ఉంటుందో అక్కడ ఈ బాడీ 9 మంది డైరెక్టర్లు, అధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్ కానీ డైరెక్టర్లు ఉంటారు, సభ్యులు ఉంటారు. దీనిలో ఈ కమిటీ ఈ కార్యవర్గ సభ్యులు అనే వాళ్ళు కంపల్సరీగా 2-3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకోవాలి. తర్వాత 6 నెలలకు ఒకసారి సర్వసభ్య సమావేశం పెట్టుకున్నట్టయితే మనకి ఈ లెక్కలకు సంబంధించిన ఏవైనా కూడా వాళ్ళందరూ కూడా అడగడం జరుగుతుంది. ఇది ఇక్కడ జరగలేదనేది కూడా తెలుస్తుంది, సభ్యులు చెప్తున్నారు. దీనిపైన మేము విచారణ అయితే దీనికి సంబంధించిన అధ్యక్షుడు కంప్లీట్ బుక్స్ లెక్కలన్నీ చెరువుల మీద చేపలు పట్టిన బుక్స్ కూడా అవన్నీ కూడా మాకు అన్నీ చూపిస్తున్నాడు. ఇద్దరి గ్రూప్ సమక్షంలో మేమంతా కూడా డీటెయిల్గా స్టడీ చేసేసి వీళ్ళ సమస్యని పరిష్కరిస్తాం. సార్ ఈ విచారణ ఎన్ని రోజులు పరిష్కరిస్తారు? ఎన్ని రోజులు, ఎంత టైం పడుతుంది? 10 రోజులలో. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన కనీస మౌలిక సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల రూట్ నిర్ధారణ కొరకు గురువారం ఉదయం కిల్లా గన్పురం మండలం పరిధిలోని దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్ల రూట్ వారీగా తిరుగుతూ పరిశీలించారు. ఇంపార్టెంట్ ఓటర్స్ మార్క్ చేస్తారన్నా ఎవరు ఉన్నారు? విఐపి ఓటర్ ఇక్కడ మన దగ్గర ఇక్కడనే వర్క్ అక్కడ ఉంది. ఇంపార్టెంట్ ఓటర్స్ మార్క్ చేశారా? సర్పంచ్, వార్డ్ మెంబర్, ప్రతిపక్ష నాయకులు, ఇంకెవరు ఉన్నారంటే ఎవరు మిస్ కాలేదు కదా? అందరు ఊర్లో ఉండే వాళ్ళేనా? వచ్చినప్పుడు మీరు గుర్తుపడతారు కదా? మధ్యలో దీనికి ఎంత షిఫ్ట్ చేశారో అందరు ఇక్కడనే ఉంటున్నారా? డబల్ ఓట్స్ లేవు కదా వేరే చోట కూడా, ఇక్కడ కూడా చెక్ చేయాలి. హైదరాబాద్ నుంచి ఇక్కడ ఉన్న బుక్స్ చదువుతారా? అవునా?
పోషణ అభియాన్ అయిపోయినా ఏమేమి పెట్టాలి, ఏం తిండి పెట్టాలి? పౌష్టికాహారం మంచిగా ఏమేమి తినాలి, ఏం మంచిగా ఉంటుంది? దేశంలో భాజపా 370 స్థానాల్లో గెలుపొంది స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోషియన్ చెప్పారు. హైదరాబాద్ బాగంబర్పేటలోని పలు కాలనీల్లో ఆయన బస్తీ పర్యటన నిర్వహించారు. దేశ ప్రజల్లో ధైర్యం నింపిన నేత మోదీ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అవినీతి రహిత ప్రభుత్వాన్ని మళ్లీ ఏర్పాటు చేయాలని ప్రజలు ఇప్పటికే నిశ్చయించుకున్నారన్నారు. నరేంద్ర మోడీ గారికి ఎంత మెజార్టీ స్థానాలు లభిస్తాయో నిర్దేశించేటువంటి ఎన్నికలు. ఇప్పుడు 302 స్థానాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి సొంతంగా 370 స్థానాలు వస్తాయనేటువంటి అంచనా వేస్తూ ఉన్నారు అందరూ. ఎన్డీఏకు 400 సీట్లు దాటాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. దేశంలో గతంలో ఎన్నడూ లేనటువంటి మెజార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి దేశ ప్రజలు కట్టబెట్టబోతూ ఉన్నారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడడం కోసం, దేశంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం, దేశంలో ఒక శాంతి మరి అదేవిధంగా స్టేబిలిటీ ఉండేటువంటి ప్రభుత్వం కోసం నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు తప్పుడు వివరాలపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేస్తామని సుప్రీంకోర్టు న్యాయవాది వరప్రసాద్ అన్నారు. బుధవారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ హీరా గ్రూప్ అధినేత నోహీరా ఫిక్సేపై ఈడీ చేసిన ఫిర్యాదుపై విచారణ కొనసాగుతుండగా సదరు కోర్టు వెబ్సైట్లో నోహీరా షేక్ అరెస్టు అంటూ ఏకంగా కోర్టు వెబ్సైట్లోని వివరాలు నమోదు చేసి తప్పుడు ప్రచారానికి కారణమయ్యారని ఆరోపించారు. నా పేరు వరప్రసాద్, నేను సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నానండి. అలాగే హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి, హీరాల అసోసియేట్స్కి నేను లీగల్ సెల్ చైర్మన్గా ఉన్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే, హీరా గ్రూప్ కేసు సుప్రీంకోర్టులో నడుస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో విత్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్తో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు సిటీలో ఉన్న స్పెషల్ కోర్టు మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి కోర్టులో ఆవిడకి 2019లో ఇచ్చినటువంటి బెయిల్ని రద్దు చేయండి, ఎందుకంటే బెయిల్ కండిషన్ ఆవిడ కంప్లై చేయలేదు, మేము ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసి రమ్మని 2 సార్లు సర్వ్ చేసాము నోటీసు, అయినా రాలేదు, ఆవిడ బెయిల్ రద్దు చేయండి అని వేయటం జరిగింది. దాని మీద కొన్ని గంటల పాటు విచారణ జరిగింది. దాని మీద ఆర్గ్యుమెంట్స్ అవి విన్న తర్వాత గౌరవనీయులైనటువంటి మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి వారు 19/3/2024కి ఫర్ ఆర్డర్స్ అని పాస్ చేశారు ఆ రోజున. కానీ నెక్స్ట్ 2 డేస్ కోర్టు సెలవులు. కానీ కోర్టు వెబ్సైట్లో కేస్ స్టేటస్లో చూసినట్లయితే సర్ప్రైజింగ్గా ఆవిడకి ఆల్రెడీ బెయిల్ రద్దు చేసేసి ఆవిడని అరెస్ట్ చేయడానికి ఆర్డర్ ఇచ్చినట్టుగా దాన్ని పోస్ట్ చేయడం జరిగింది. సెలవులు అవటం వల్ల మేము కోర్టును కాంటాక్ట్ చేసే అవకాశంలో మేము లేము. కానీ ఆ కేస్ స్టేటస్ను ఒక పక్కన పెడుతూ నోహీరా గారి ఫోటో ఒక పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టుగా దాని మీద అనాలిసిస్ చేయడం మొదలుపెట్టి అరెస్టుల గురించి వీటి గురించి భారతదేశం అంతటా ఇంక్లూడింగ్ ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేట్ చేశారు. ఈ సోషల్ మీడియాలో అనేక మంది ఇన్వెస్టర్స్, మా మీద నమ్మకం ఇన్వెస్టర్స్ అందరికీ ఆందోళన కలిగించారు. దాదాపుగా 3-4 రోజుల పాటు నోహీరా గారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ, వారి స్టాఫ్ కానీ వీళ్ళందరూ కూడా నిద్రలేని రాత్రులు గడిపారు. ఇటువంటి పరిస్థితుల్లో నిన్న ఫర్ ఆర్డర్స్ ఉంది. నిన్న కోర్టుకి మా జూనియర్స్, మా స్టాఫ్ కోర్టుకు వెళ్ళి దాన్ని విచారణ చేస్తే కోర్టులో ఉన్న సూపరింటెండెంట్ కానీ, బెంచ్ గుమాస్తా కానీ, స్టెనోలు కానీ, కంప్యూటర్ ఆపరేటర్లు అందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఎట్లా అప్లోడ్ చేశారు, ఎవరు అప్లోడ్ చేశారని వాళ్ళే ఆశ్చర్యపోయి ఇమీడియట్గా సిస్టమ్ ఓపెన్ చేసి చూసుకొని దాంట్లో ఈ వెబ్సైట్లో ఇది ఉండేటప్పటికి దాన్ని డిలీట్ చేసి 19/3కి ఆర్డర్స్ ఉన్నాయని రాసుకోవడం జరిగింది. మొన్న ఇటువంటి పరిస్థితుల్లో నిన్న ఫర్ ఆర్డర్స్కి ప్రొనౌన్స్ చేశారు. క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ అప్లికేషన్ ఏదైతే అడిగారో రద్దు చేయమని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు, దాన్ని ఎంఎస్జే గారు డిస్మిస్ చేస్తూ ఆర్డర్ పాస్ చేశారు. ఇవాళ ఆర్డర్ కాపీ మా చేతికి వచ్చింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మేము మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి వారికి కంప్లైంట్ ఇవ్వబోతున్నాము. 3 రోజుల క్రితమే ఫర్ ఆర్డర్స్ ఉంటే ఆవిడని అరెస్ట్ చేసేసినట్టుగా ఈడీ వాళ్ళు ఈ రకంగా ఫోటోలు పెట్టి కోర్టు వెబ్సైట్లో ఉన్నటువంటి కేస్ స్టేటమెంట్స్ పెట్టి ఈ రకంగా పరువు నష్టం కలిగించారు ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి ఈ కోర్టులో ఉన్న వెబ్సైట్ని ఎవరైనా బయట వాళ్ళు హ్యాక్ చేసి జరిగిందా, లేదు కోర్టులో ఉన్నటువంటి స్టాఫ్ని ఎవరైనా లోపరుచుకొని ఇటువంటి దాన్ని అప్లోడ్ చేశారా? దయచేసి దీన్ని విచారణ జరిపి సరైన చర్య తీసుకోమని నేను మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి వారిని కోరబోతున్నాను. తదుపరి చర్యలు తీసుకుంటాం. జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోని పెద్ద కృష్ణమూర్తి గౌడ్ను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నుండి అకారణంగా తొలగించినందుకు నిరసిస్తూ ఉప్పుల బాబు అనే కాంగ్రెస్ కార్యకర్త సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఆకస్మికంగా చోటు చేసుకున్న సంఘటనతో కాంగ్రెస్ వర్గాల్లో అలజడి చెలరేగింది.
ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ను తిరిగి నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన ఉన్నాడని చెప్పేసి పాలకుర్తి నియోజకవర్గంలో యోర్ప మండలంలో ఆయన చుట్టూ ఎంతో మంది చేరారు. ఆయన పాట నడిచిన పాటలు మేము అందరూ నడిచినాం. ఆయన ఎట్లా తీసేస్తారు మీరు? అదేవిధంగా ఆయన తీసేసినట్టు కాకుండా అదే పార్టీలో ఉంచాలని, అదే అధ్యక్ష పదవిలో ఉంచాలని మేము కోరుకుంటున్నాం. సిద్దిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా బుధవారం వైభవంగా శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించారు. ఆలయ 54వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీ వాహనం, ప్రత్యేక పూజలు, స్వామివారి ఎదుర్కోలు వైభవంగా కళ్యాణం నిర్వహించారు. వారిని ఎలాగా తీసేస్తారు? ఆయన పార్టీ గురించి చాలా కష్టపడ్డాడు. ఆయన ఉన్నాడని చెప్పేసి పాలకుర్తి నియోజకవర్గంలో యోర్ప మండలంలో ఆయన చుట్టూ ఎంతో మంది చేరారు. ఆయన పాట నడిచిన పాటలు మేము అందరూ నడిచినాం. ఆయన ఎట్లా తీసేస్తారు మీరు? అదేవిధంగా ఆయన తీసేసినట్టు కాకుండా అదే పార్టీలో ఉంచాలని, అదే అధ్యక్ష పదవిలో ఉంచాలని మేము కోరుకుంటున్నాం. జల్సాలకు అలవాటు పడి బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. గురువారం బీబీనగర్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో వివరాలు వెల్లడించారు. బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన భానుచందర్ ఖాళీగా ఉంటూ జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. 26 బైకులు, ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. అందరికీ తెలుసు, ఎలక్షన్ కారణంగా మనం చాలా చెక్ పోస్టులు పెడుతున్నాము. అండ్ ఆ చెక్ పోస్ట్లో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. ఆ వెహికల్ చెకింగ్లో ఈ పర్టికులర్ అఫెండర్ని మనము ఈ కూర్తోడి భానుచందర్ అనే అఫెండర్ని మనం పట్టుకోవడం జరిగింది. ఆయన్ని వెరిఫై చేసి అతని వేరే బోర్డ్స్ అన్నీ కనుక్కుంటే సుమారుగా 26 బైకులు థెఫ్ట్ చేసినట్టుగా మనకు అతను కన్ఫెస్ చేయడం జరిగింది. అండ్ 26 బైకులు కూడా ఈరోజు మనం దాన్ని రికవరీ చేసుకొని మనము పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినాము. ఈ 26 బైకులు కూడా చూస్తే కూడా ప్రతి ఒక్క బైక్ కూడా నెంబర్ ప్లేట్ ఫస్ట్ తీసేయడం అతని మెయిన్ థింగ్. నెంబర్ ప్లేట్ తీసేయడము, లేకపోతే నెంబర్ ప్లేట్ ఇచ్చేయడం, ఇది చేసుకొని అతను చాలా తక్కువ ధరకి పబ్లిక్ అమ్ముతాడు. సో ఈ అఫెన్స్ అన్నీ కూడా చాలా వరకు అతను మన ఏరియాలో కాకుండా ఈ ఓయూ సిటీ, మేడిపల్లి, ఉప్పల్, నాగోల్ ఈ ఏరియాలో ఎక్కడైతే మెట్రో స్టేషన్స్ ఉన్నాయో ఆ మెట్రో స్టేషన్ దగ్గర లాక్ చేసిన బండ్లు అతని టార్గెట్. ఆ బండి ఓపెన్ చేసుకొని దాన్ని ఇమీడియట్గా ఒక కస్టమర్కి ఏమైనా పట్టుకొని నాకేదో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నేను 10,000కి అమ్ముతున్న బండిని, మళ్ళీ మిగతా డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత మిగతా డబ్బులు ఇవ్వమని చెప్పేసి నేను అమ్మడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ మేము రికవర్ చేసిన 26 బండ్లు కూడా అతను అలాగే అమ్మినట్టు మనకు తెలుస్తూ ఉంది. అందులో కొన్ని బండ్లు ఓనర్స్ మనకి ఇంకా ఐడెంటిఫై కావడం లేదు. వాళ్ళందరినీ కూడా ఆ బండ్లన్నీ కూడా 102 CRPC కింద కోర్టులో సబ్మిట్ చేస్తాము. ఎవరైనా సరే వాళ్ళ బండ్లు పోయినట్టుగా ఇవే